ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాలు నందు ఎన్నికల అధికారులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజకుమార్, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షులు రఘురాం నాయుడు వ్యవహరించగా ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్తూరు జిల్లా కార్యవర్గం కాలం ముగియడంతో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే 21 పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో కార్యవర్గ ఎన్నిక సులభతరమైందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. నూతన జిల్లా అధ్యక్షులుగా వి శివయ్య, కార్యదర్శిగా నరేష్ బాబు, అసోసియేట్ అధ్యక్షులుగా దేవకుమార్, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, గౌరీశంకర్, గిరిధర్ రెడ్డి, వివేక్, కుమారస్వామి యాదవ్, వరలక్ష్మీదేవి, వేణుగోపాలరావు, ధరణి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మోహన్, జాయింట్ కార్యదర్శిగా దుర్గాప్రసాద్, బాలు, విజయ్ కుమార్, కిషోర్, ఉమా, రుక్మాంద, భానుప్రసాద్, ప్రమీల, అనిత, వెంకటచలపతిలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అన్నారు. పీఆర్సీ, డిఏ బకాయిలు సత్వరం ప్రభుత్వం చెల్లించేలా ఒత్తిడి తీసుకొస్తామని, ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పరిష్కారానికి తాము ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ ఉద్యోగులు, పయని తదితరులు పాల్గొన్నారు. To serve the community of the employees to the best of my duties in accordance with the provisions of the Constitution of Andhra Pradesh government employees, implement all its policies. ఈ చిత్తూరు జిల్లా ఏపీజీఏ ఎన్నికల అధికారిగా వచ్చున్నాను. మరి 26, 29 కాల పరిమితికి ఈరోజు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా మరి శివయ్య అండ్ నరేష్ గారి ప్యానల్ ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పిఆర్సీ కాల పరిమితి అయిపోయి ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వ్యక్తిగా ఈ ఉద్యోగ వ్యవస్థలో ఇంత లేట్ అయినటువంటి పరిస్థితి ఎప్పుడు మనం చూస్తుండలేదు. మరి ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అలాగే ఐఆర్ 20% ఐఆర్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందిగా ఏపీజీఏ అసోసియేషన్ పక్షాన మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు తాలూకా కార్యదర్శులకి, అధ్యక్షులకి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎలక్షన్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏపీజీఏ
ముందడుగులో ఉంది. ఏ కార్యక్రమం చేసినా ముందుండి సమస్యలను ముందుగా ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని కూడా ముందుండి నడిపిస్తున్నాము. ఏ విషయమైనా సమస్య వస్తే కలెక్టర్ దగ్గర తీసుకోవడం, లేదా మా వల్ల కాలేదంటే మా రాష్ట్ర నాయకత్వం కూడా కలెక్టర్ దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరించినారు. అదేవిధంగా ముఖ్యంగా ఐఆర్, పిఆర్సి ఈ మూడు కూడా తొందరలో అనౌన్స్ చేస్తారని గౌరవనీయులు సీఎం గారిని మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే మాకు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి కలెక్టర్ గారు ఒక క్వార్టర్స్ బిల్డింగ్ కూడా అలాట్ చేశారు. ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి మీకు అందరికి కూడా మా జిల్లా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీరందరూ సహకరించిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై హింద్.